రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని బీజేపీ నేతలు పథకం ప్రకారం అవమానిస్తున్నారని విజయవాడ కాంగ్రెస్ నేత షేక్ మస్తాన్వలి అన్నారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పైగా భారతదేశ ఆర్థిక మూలాలని నాశనం చేస్తున్న అదానీని బీజేపీ పెద్దలు కాపాడుతున్నారంటున్న షేక్ మస్తాన్వలితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను బీజేపీ నేతలు అవమానిస్తున్నారని చెప్పేసి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మస్తాన్వలి ఆయన ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజ్యాంగం అనేది భారతదేశ రాజ్యాంగం, ప్రపంచానికి ఆదర్శం. అటువంటి రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ని అవమానించే విధంగా చేశారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఒక అదానీ అనేటటువంటి ఒక అఫెండర్, అమెరికా చట్టాల్లో ఒక అఫెండర్గా ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటం కోసం భారత జాతిని తాకట్టు పెట్టడం, భారత రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టినటువంటి విధానం. 75 సంవత్సరాలు పూర్తి అయింది ఇప్పటికీ రాజ్యాంగం తయారై. దాని మీద చర్చించుకునే క్రమంలో కూడా భారత రాజ్యాంగం గురించి ఒక్క మాట మాట్లాడలేదులే కానీ నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి గురించి ఇవాళ దాకా చెప్పారు. వీళ్ళు చేస్తున్న రాజ్యాంగ సంస్థలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, ఇతర పార్టీలో ఉన్న నాయకుల మీద ఏ విధంగా దాడులు చేసి బలవంతంగా పార్టీలో చేరంగానే వాళ్ళు వాషింగ్ మిషన్ లాగా ఏ విధంగా పునీతులవుతున్నారో చెప్పేటటువంటి ప్రయత్నం చేయలే. దాని మీద ఒక్క మాట మాట్లాడలా. అనేక రాష్ట్రాలను కుప్పగూలు చేశారు వీళ్ళకు ఉన్నటువంటి ధనబలంతో. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే అదానీ అనేటటువంటి రూపంలో అదానీకి రుణమాఫీ చేసినటువంటి డబ్బుల ద్వారాగా ఆ ధనాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలని ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి అప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాని మీద మాట్లాడండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అదానీ మీద భారత జాతికి మచ్చ వస్తూ ఉంది, భారతదేశానికి అవమానం జరుగుతూ ఉంది, దాని మీద ఎంక్వైరీ జరగాలి అని అడిగితే దాని మీద ఆ విషయాన్ని పక్కన పెట్టడం కోసం అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఏమైనా దేవుడా? అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి పుట్టే ఈ విధమైనటువంటి అవహేళన కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఎస్, మేము కృష్ణుడు ఎంత దేవుడో, రాముడు ఎంత దేవుడో, జీసస్ ఎంత దేవుడో, అల్లా ఎంత దేవుడో, అదేవిధంగా భారత జాతికి, కులాలకి, మతాలకి, భాషలకు అతీతంగా భారత జాతికి కూడా ఆయన ఒక దేవుడుగా సేవ చేసినటువంటి వ్యక్తిగా, ఒక గొప్ప దేవుడిగా చూస్తూ ఉన్నాం. అంటే సార్, అమిత్ షా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని టెక్నాలజీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతలే మార్ఫింగ్ చేసి అలాగా అరాచకం చేస్తున్నారని కూడా బీజేపీ నేతలు అంటున్నారు కదా. అధికారంలో ఎవరున్నారు ఇప్పుడు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో జరుగుతున్న దాన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నారు, స్పీకర్ మీ మనిషి, సీసీ కెమెరాలన్నీ మీ దగ్గర ఉంటాయి. మీకు ఏమాత్రం మీరు మాట్లాడే మాట మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే, భారత జాతి మీద నమ్మకం ఉంటే సీసీ ఫుటేజ్లు తీయండి. మీకు తెలిపోద్ది. పాలకు పాలు, నీళ్ళకి నీళ్లు. కేవలం భారత జాతిని తప్పుబాగు పట్టించడం కోసం మళ్ళా బురదేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ సిగ్గుమాలిన చర్య ఏంటంటే భారత పార్లమెంటు చరిత్రలో పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు సభ్యుల మీద ఘర్షణ జరుగుతున్నటువంటి మొట్టమొదటి సంఘటన ఇది. భారత జాతి సిగ్గుతో తల ఉంచుకునేటటువంటి పరిస్థితి. దీని మీద నిజంగా నేనైతే రాష్ట్రపతి ఇంటర్వెన్షన్ జరగాలి. వెంటనే ప్రధానమంత్రి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రపతి అనేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఎమ్మట మంత్రిని రద్దు చేసి మంత్రి మండలి నుంచి ప్రధానమంత్రి చేత క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్. అలాగే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారే కానీ వాళ్ళకి అసలు ఆ పేజీలు చదవటం కూడా తెలియదు. ముందు చదివి రాజ్యాంగం గురించి వారి ఇరువురు కూడా ముందు తెలుసుకోవాలని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఒక డిబేట్ మీ మాట మీద పెడదాం. రాజ్యాంగం పుస్తకం తెలియదు కదా, మీకు తెలిసిన రాజ్యాంగం చెప్పండి. మీకున్న రాజ్యాంగం ఏంటి? భారతదేశ జాతీయ పతాకాన్ని కూడా గౌరవించలేదు కదా ఏ రోజు కూడా. భారత రాజ్యాంగాన్ని తగలబెట్టినటువంటి చరిత్ర ఎవరిది? మీది. ఇది మేము చేసింది కాదు, కళ్ళ ముందు ఇవాళ కూడా ఉంది. ఇవాళ మీరు భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ దేశభక్తి, మతోన్మాదం ముసుగులో భారత జాతిని ఒకళ్ళ మీద ఒకళ్ళు పురిగలిపి భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది మీరు. దీని మీద ఒక ఎంక్వైరీ చేయించండి పార్లమెంట్లో. అదానీ మీద, అదానీ అనేటటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తి
నీ మిత్రుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అతను హెలికాప్టర్లో తిరిగినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ చాలా రకాల లక్షల కోట్లు రుణమాఫీ పొందాడు. భారత జాతికి నష్టం జరిగింది. అమెరికా లాంటి అంతర్జాతీయ లెవెల్లో ఎంక్వైరీ జరిగితే FBI అదానిని ఎఫెండర్గా ఛార్జ్షీట్లో ఫైల్ చేశారు. దాని యొక్క అవినీతి మూలాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఉందని చెప్పి వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేయించమని కదా అడుగుతుంది, లేదా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి. మీకు ఆ దమ్ము లేదు. కేవలం దేశభక్తి, మీ యొక్క అదానిని కాపాడుకునే దానిలో భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. తప్పకుండా ఒకరోజు నీకు ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. ఇది పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది బీజేపీ పెద్దలే అని చెప్పేసి కూడా తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీని కాపాడేందుకు మాత్రమే బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నంతో పాటు అంబేద్కర్పై కూడా బురద జల్లే ప్రయత్నం అనేది బీజేపీ నేతలు చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రస్థాయి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కెమెరామెన్ నానితో జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.